ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితిలో మీకు దర్శనం టికెట్లు ఏ ఆప్షన్స్ ద్వారా ఎన్ని అవకాశాలు ఉన్నాయో నేను వెల్లడిస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరూ కూడా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్కి వెళ్దామండి. ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ బస్ టికెట్ బుకింగ్ ద్వారా మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శనం టికెట్ అనేవి ఫిబ్రవరి నెలకైతే ఖాళీగా ఉన్నాయండి. మీరు ఇక్కడ వెబ్సైట్లో చూసారా, www.apsrtc online.in అనే వెబ్ పేజ్కి ఓపెన్ అయినట్లయితే మీరు ఇక్కడ హోమ్ పేజ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విజయవాడ అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ అడ్రస్ నేను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 2 వచ్చేసి తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. మీరు తిరుపతి అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దయచేసి స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి. TIRUPATHI ఉండేలా చూసుకోండి. అలాగే డిపార్చర్ ఆన్ వచ్చేసి ఫిబ్రవరి 21 నేను సెలెక్ట్ చేశాను. చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇవన్నీ కూడా బస్ సర్వీస్ నెంబర్లు, అలాగే ఇవి డబ్బులు అనమాట, ఎంత పడుతుంది ఏమిటి ఎన్ని సీట్లు ఉన్నాయని. సో నేను ఫస్ట్ 3479 అనే బస్సు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సీట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. చేసిన తర్వాత ఇక్కడ షో లేఅవుట్ దగ్గర క్లిక్ చేస్తా. చేసి ఇక్కడ చూసారా 300 రూపాయల దర్శనం టికెట్లు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి, కావాలంటే బుక్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది. సో ఓకే అని కనుక క్లిక్ చేసి ఇక్కడ ఇది బస్ అనమాట. బస్ యొక్క సీట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ సేవ అని క్లిక్ చేస్తాను. సెలెక్ట్ సేవ అని చేసి 22 సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే నేను ఫిబ్రవరి 21 తారీఖు దర్శనం చేసుకోలేను కదా, ఆ రోజు ప్రయాణం చేస్తాను కాబట్టి. సో ఫిబ్రవరి 22 సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తాను. చేస్తే మధ్యాహ్నం 4 గంటలకి 264 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, 1 గంటకి 96 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే 400 టికెట్లు అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ప్యాసింజర్ డీటెయిల్స్, మొబైల్, ఈమెయిల్ ఐడి అన్ని క్లిక్ చేసుకొని ఈ విధానం ద్వారా బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి మీరు స్వామివారికి బుక్ చేసుకొని చక్కగా తిరుపతి వచ్చి బస్సులో వచ్చేసిన తర్వాత కొండపైకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది మీకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశము. ఇప్పటికీ కూడా కొన్ని తారీఖుల్లో ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒకవేళ మీరు TSRTC బస్ టికెట్ చూసారే అనుకోండి, నేను మీకు చూపిస్తాను చూడండి. TSRTC ఆన్లైన్ బుకింగ్ అని మీరు ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఆన్లైన్ బస్ టికెట్ అని కనుక మీరు సెలెక్ట్ చేసినట్టయితే మీరు ఇక్కడ హోమ్ పేజ్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తాను ఈసారి, ఎందుకంటే తెలంగాణ కదా. ఒకవేళ మీకు ఏ ప్లేస్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అనే కాదు, ఖమ్మం అయితే ఖమ్మము, హైదరాబాద్ అయితే హైదరాబాదు అట్లా. సో నేను ఫ్రమ్లో తిరుపతి అది ఏంటిది హైదరాబాద్ అని సెలెక్ట్ చేసి 2 వచ్చేసి తిరుపతి అని సెలెక్ట్ చేస్తాను. డిపార్చర్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఫిబ్రవరి 21 చూద్దాం, టైం బీయింగ్ అనమాట. చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్, అంతా సేమ్ ప్రొసీజర్. ఇక్కడ సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ హైదరాబాద్ MGBS అని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ తిరుపతి అని సెలెక్ట్ చేసి షో లేఅవుట్ అని క్లిక్ చేస్తాను. అయితే వీళ్ళు కూడా 300 రూపాయల టికెట్ ఏంటంటే చూసారు కదా, ఇక్కడ కూడా నేను ఓకే అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసి ఫిబ్రవరి 22 అని నేను క్లిక్ చేస్తాను. చేసినట్లయితే క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదు అని చెప్తోంది. ఓకే అని క్లిక్ చేయండి. చేస్తే 393 టికెట్లు ఖాళీగా ఉంది. సో ఈ విధంగా చూసినా కూడా మీరు తెలంగాణ వైపు, ఆంధ్ర అనే కాదు తెలంగాణ ఆర్టీసీ ద్వారా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ అయితే మీకు ఇప్పటికీ కూడా ఫిబ్రవరి నెలకు ఉన్నాయి. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. బస్సులో వచ్చేసి ఒకవేళ మేము ట్రైన్లో వస్తాము అంటే అది మీ ఇష్టము. బస్సులో వచ్చే వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే చక్కగా ఉంది, ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇవి కాకుండా మీకు 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు మార్చి నెలకైతే ఖాళీగా ఉన్నాయి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్వీసెస్ అని క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళి శ్రీవారి ఆజిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, ఈ 3rd కాలమ్ క్లిక్ చేయండి. చేసినట్టయితే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు వెబ్సైట్ వచ్చేసి ttddevasanam.ap.gov.in అన్న వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే చూసారా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించి సేవా టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసము మార్చ్ 14వ తారీఖున నేను దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నా. సో నేను ఏదో ఒక రోజు ముందుగా సేవ బుక్ చేసుకుంటా. సో నేనేం చేస్తాను, ఫిబ్రవరి 19వ తారీఖున సేవ బుక్ చేసుకునే ముందు ఒక్కసారి కళ్యాణం అనే సేవ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ దర్శన అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసుకుంటాను.
చెక్ చేసుకుంటే మీకు ఫిబ్రవరి 29వ తారీఖు నుండి 2, 13, 14, 18, 19, 20, 21, 22 ఇలా ఈ తారీఖుల్లో మాత్రమే ఉంది. సో మీకు ఒకవేళ ఈ తారీఖులో కావాలనుకుంటే తప్పకుండా రావచ్చు. సో ఈ విధానం ద్వారా ముందుగా మీరు సేవ బుక్ చేసుకోవాలి. దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకుని బుక్ చేసుకోండి. లేదు అంటే మీ డబ్బులు బ్లాక్ అయిపోతాయి. కాదు అంటే ఏప్రిల్లో మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే మీరు కావాల్సిన డేట్లో ఉందో చెక్ చేసుకుని సేవ బుక్ చేసుకోండి. సో ఈ విధానం ద్వారా మీకు ప్రస్తుతానికైతే మార్చ్ నెలలో ఈ కొన్ని తారీఖులో అయితే డేట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఆ తర్వాత నేను అమౌంట్ పే చేసి మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చి ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారు, నేను మీకోసం ఒకసారి సెలెక్ట్ చేస్తాను బుకింగ్ హిస్టరీ అని. ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్లో వర్చువల్ సేవనా, మీరు ఇప్పుడు 500 రూపాయలు కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బుక్ దర్శనం అనేది హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు మీరు చక్కగా దర్శన్ డేట్ సెలెక్ట్ చేసుకుని స్వామివారికి దర్శనానికి డేట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే చూసారా ఫిబ్రవరికి ఎన్ని తారీఖుల్లో ఖాళీగా ఉందో, 6, 7, 8, 9, 12, 12, 13, 14, 19, 20, 21 ఇట్లా 22, 23, 26, 27, 28, 29 అన్నిట్లో ఖాళీగా ఉన్నాయి. అలాగే మార్చ్లో కూడా అన్నిట్లో ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రైస్ వచ్చేసి 1600 రూపాయలండి. 2 పర్సన్స్ రావచ్చు, ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఇది ఏంటంటే సప్త గౌ ప్రదక్షిణశాల తిరుపతిలో ఈ హోమం, ఈ టెంపుల్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం అనే హోమంలో మీరు బుక్ చేసుకుంటారు. ఈ హోమం బుక్ చేసుకొని ఈ హోమంలో మీరు పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత కొండపైకి వెళ్ళి 300 రూపీస్ క్యూ లైన్లోకి వెళ్ళి సార్ మీరు ఈ టికెట్ చూపిస్తే, అంటే ఈ హోమం జరిగిన టికెట్ కనుక చూపిస్తే మిమ్మల్ని ఆ 300 క్యూ లైన్లోకి రానిస్తారు. అయితే అక్కడ కూడా వెళ్ళి మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవాలనేసి మనకి ఇవాళ ఈవో గారు చెప్పడం జరిగింది. సో ఇన్ని అవకాశాలు అయితే మీ చేతిలో ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయండి. దయచేసి మీరు అంతా వినియోగించుకోండి. చూసారు కదా ఫిబ్రవరి, మార్చ్కి ఎన్ని రకాల దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఎన్ని డేట్లకి ఖాళీగా ఉన్నాయో చూసారు కదా. ఇక జనవరి నెలకు అంటారా, ప్రస్తుతానికి అయితే జనవరి నెలకి మీకు ఎటువంటి దర్శన టికెట్లు అయితే లేవు. తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. సో ఇవ్వండి, ప్రస్తుతానికి మీకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు నేను మీ అందరికీ వెల్లడించడం జరిగింది. అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానము ఈ వీడియోలో చెప్తా. నరేంద్ర కుమార్ గారు అడిగారు, అక్క శ్రీవారి మెట్టు దగ్గర టికెట్స్ ఇస్తున్నారు కదా అని. ఇస్తున్నారండి శ్రీవారి మెట్టు నడక మార్గం వాళ్ళకి. అయితే తొందరగా రండి, మధ్యాహ్నము 12 లోపలే ఆల్మోస్ట్ టికెట్లన్నీ కూడా అయిపోతున్నాయి. ఎందుకంటే ఆ నడక మార్గంలో 5000 కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం 12 లోపల కనుక మీరు వచ్చినట్లయితే 1200 స్టెప్స్ దగ్గర, అంటే 1200 స్టెప్స్ దగ్గర ఈ దర్శనం టికెట్లు ఇస్తుంటారు. సో తొందరగా వస్తే దొరుకుతాయి అన్నమాట. సో అది నా సమాధానం. అలాగే అల్పిరి మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అని యూజర్ కూడా అడిగారు. అల్పిరి నడక మార్గంలో వచ్చేవారైతే ఎంట్రన్స్లోనే భూదేవి కాంప్లెక్స్ అని ఉందండి, అక్కడ ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో అయితే ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే కిరణ్ భూమిడి గారు అడిగారు, జనవరి 12 దర్శనం చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చెప్తారా, ఎస్ఎస్డి టోకెన్స్ ఆర్ స్పెషల్ టికెట్స్ అని. సో జనవరి 12 తెల్లవారుజామున 3 గంటలకి కనుక మీరు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కనుక ఉన్నట్లయితే మీకు తప్పకుండా జనవరి 12 తారీఖుకి సంబంధించిన దర్శన టోకెన్లు అయితే దొరుకుతాయండి. సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతానికైతే ఎటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఏమీ లేవు. సో మీరు తిరుపతికి తెల్లవారుజామున 3 గంటలకి కనుక జనవరి 12 తారీఖు వస్తే తప్పకుండా మీకు టికెట్లు లభిస్తాయి. తర్వాత దుర్గా భవానీ గారు అడిగారు, ఎనీ టైం టికెట్స్ అవైలబుల్గా ఉంటాయా మేడం టోకెన్ టికెట్స్ అని అడిగారు. సో మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, సపోజ్ మీరు రేపు దర్శనం చేసుకోవాలి అనుకుంటే రేపు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల లోపల కనుక ఉంటే రేపటి దర్శన టికెట్లు దొరుకుతున్నాయి. కానీ 7, 8 ప్రాంతంలో మీరు కనుక రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఉన్నారే అనుకోండి, అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు సెలవులు కాబట్టి. గతంలో అయితే మధ్యాహ్నం 11, 12 వరకు కూడా టోకెన్లు ఉండేవి. కానీ ప్రస్తుతానికైతే సర్వదర్శన టోకెన్లు అనేవి ఉదయం 7 గంటలకల్లా అయిపోతున్నాయి. ఆ రోజు టోకెన్లు ఆ రోజుకి అయిపోతున్నాయి. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఇంకొకరు యూజర్ కూడా అడిగారు, హాయ్ మేడం, సర్వదర్శనం టోకెన్స్ వల్ల హౌ లాంగ్ ఇట్ విల్ బి టేక్, అంటే ఎంత టైము దర్శనానికి తీసుకుంటుంది అని అడుగుతున్నారండి. కనీసం మీకు 5 నుంచి 6 గంటల లోపల మీకు దర్శనం పూర్తి స్థాయిలో అయిపోతుంది. అలాగే ఇంకొకరు అడిగారు యూజర్ అని, హలో మేడం, ఐ గాట్ ఎస్ఎస్డి టోకెన్ ఎట్ 4 PM దర్శనం టుడే, వాట్ ఈస్ యావరేజ్ వెయిటింగ్ టైం ఫర్ ఎస్ఎస్సి దర్శనం అంటే ఎంత టైం పడుతుంది అని అడిగారు. కనీసం మీకు 5 గంటల లోపల మీ దర్శనం ఖచ్చితంగా అయిపోతుందండి. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకొకరు అడిగారు రవి కుషాల్ గారు, విచ్ ఆఫ్ ద 3 కౌంటర్స్
is at least crowded for tokens at Tirupati, and can we get next day morning slot if we reach to counter between 4 p.m. to 8 p.m. ఆర్ 4 p.m. to 8 p.m. కనుక మీరు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపల కౌంటర్ల దగ్గర ఉంటే రేపటి దర్శనం టికెట్ మీకు తప్పకుండా వస్తుందండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 7 o'clock వరకు దర్శనం టికెట్లు మీకు రేపటికి సంబంధించినవి. ఈరోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల ప్రాంతంలో కనుక మీరు కౌంటర్ల దగ్గర వస్తే తప్పకుండా మీకు సర్వదర్శనం టోకెన్లు దొరుకుతాయి. మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నన్ను మళ్ళీ అడగండి, ఎందుకంటే మీరు మొత్తం ఇంగ్లీష్లో టైప్ చేశారు, మీకు తెలుగు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కాబట్టి డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. సో ఇవి ఫ్రెండ్స్, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి, నేను మీకు సమాధానం వాయిస్ ఇలా యూట్యూబ్ వీడియో ద్వారా కాకపోయినా టైప్ చేసి మీ అందరికి సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సో ఈ సేవ చేసుకుంటున్నందుకు మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.